హాయ్ ఫ్రెండ్స్, మొయ్ చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చేపలను శుభ్రం చేసుకొని గిన్నెలో వేసుకున్నామా, వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపోయినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అందులో 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమోటాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలిపేసే ముందు ఏం చేయాలంటే ఒక 2 నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత దీన్ని బాగా కలిపి రసం తీసుకోవాలి. మనకి రసము కర్రీకి ఎంత అవసరమో అంత కలుపుకొని రసం అనేది తీసి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ముట్టించి ఈ కలిపిన చేప ముక్కల పులుసుని తీసి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అది 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో గరిటె పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టి మరో కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు ఉడికింది కదా, ఇప్పుడు ప్లేట్ తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ వచ్చేసి అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్నే ఇందులో కొంచెం వేసుకోవాలి. మనకి ఈ కర్రీ ఇంకా టేస్టీగా రావాలి అంటే ఒక చిట్కా ఉందండోయ్. అదేంటో తెలుసా? కొంచెం కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసి ఈ విధంగా గంట పెట్టకుండా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిపోయింది చేపల పులుసు. చివరగా వచ్చేసి ఏం చేయాలి, కొంచెం కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చేపల పులుసు ఎంతో సింపుల్గా, టేస్టీగా, చాలా తొందరగా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.